హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసాకు సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయించడం అయితే జరిగిందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాలు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి కూడా వరుసగా అమలు చేస్తుంది. ఇక హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు 10,000 రూపాయలను పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాలోనికి జమ చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి కూడా డబ్బులను మొత్తం కలిపి కూడా 10,000 రూపాయలను జమ చేసి టోటల్ గా 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారండి. ఎన్నికల్లో రైతులకు పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం అయితే జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయాలు అయితే తీసుకుంది. దీంతో కలిపి కూడా 10,000 రూపాయలు అదనంగా చేకూర్చి ఒక రకానికి వచ్చినట్లయితే 20,000 రూపాయలు చొప్పున వేయాలని కూడా నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు తెలుస్తుందండి. మీకు ఎంత భూమి ఉన్నా కొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భూమికి ఇవ్వడం అయితే జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఏది అయితే అనుగుణంగా వస్తుందో అటువంటి రూల్స్లే ఈ ప్రాథమికంగా రైతాంగానికి కూడా అమలు చేయాలని భావిస్తుంది అన్నమాట. దీని గతంలో రైతు భరోసా అనే పేరు ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకానికి ఎన్నికలకు ముందే నామకరణం అయితే చేశారు. చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేశారండి. కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి కూడా ఇస్తే ఎలా ప్రతిపక్ష నేతలకు ప్రశ్నలు వేస్తూ ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్లయితే తెలిపిందండి. ఇంకా కూటమి ప్రభుత్వం అంటే కలిసి పోటీ చేశారని తమ హామీలను కలిపి నేరుగా వేరువేరు చేసి అందులోనే భాగంగానే అన్నదాత సుఖీభవ పథకానికి ప్రభుత్వం ఎప్పుడు 10,000 రూపాయలు ఇస్తే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 10,000 రూపాయలు జమ చేయాలని చెప్పి అధికారులు ఆదేశిస్తున్నట్లు తెలుస్తుందండి. దీనికి సంబంధించి విధి విధానాలు ఇప్పుడు ఖరారు కాబోతున్నప్పటికీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధిత పథకానికి కింద రైతులకు అయితే అర్హత కలిగి ఉన్న వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రాథమికంగా ఇవ్వాలని గతంలో కూడా ఈ యొక్క 20,000 రూపాయలు ప్రతి 4 నెలలకు కూడా ఒక్కసారి పొందాలవుతున్నారు. అటువంటి రైతులకు ఖాతాలలోనికి అయితే ముందుగానే చేయాలని చెప్పి భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి కొత్త రిజిస్ట్రేషన్లు చేసుకున్న రైతులకు కొంతమంది పేర్లు మార్చి రైతులందరికీ కూడా వీరందరికీ సంగతి తెలిసిందే ఏంటి అనేది చాలా మందికి డేట్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ఖరారు చేస్తారు. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి.